నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. ఇప్పటికే సెలబ్రిటీ విడాకుల విషయాలు ఎంతో మామూలైపోయినా నయనతార వంటి స్టార్ హీరోయిన్ వ్యక్తిగత జీవితం మీద ఇలాంటి వార్తలు రావడం సినీ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఇది నిజమా లేదంటే తప్పుడు ప్రచారమా అన్న దానిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఎక్కువగా విడాకులు తీసుకునే వాళ్ళల్లో సినిమా వాళ్ళే ఉంటారు. అంటే ఈ మధ్య సెలబ్రిటీల తాలూకు విడాకుల వ్యవహారాలు అంతకు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ప్రముఖులు విడిపోతుండటం తీవ్ర కలకలం రేపుతుంది. వాళ్ళ విడబాటుకు కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఉదంతాలు మరీ ఎక్కువయ్యాయి. తాజాగా మరో సెలబ్రిటీ ఈ జాబితాలోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. గతంలో టాలీవుడ్ పరిశ్రమలో సమంత నాగచైతన్యల విడాకుల వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఆ జంట అకస్మాత్తుగా విడిపోవడం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత కోలీవుడ్ లో ధనుష్, ఐశ్వర్య, బాలీవుడ్ లో అమీర్ ఖాన్, కిరణ్ రావు, ఇక వాళ్ళ తర్వాత ప్రముఖ సింగర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ వంటి సినీ ప్రముఖులు కూడా విడాకుల విషయంలో వార్తల్లో నిలిచారు. ఇప్పుడు మరోసారి కోలీవుడ్ నుంచి మరో స్టార్ హీరోయిన్, డైరెక్టర్ విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. తాజాగా ఇదే బాటలో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నయన్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. స్టార్ హీరోల స్థాయిలోనే ఆమెకు అభిమానులు ఉన్నారు. ఇక లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో వరుస విజయాలు సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నయనతార. కెరీర్ పీక్స్ లో ఉండగానే దర్శకుడు విఘ్నేష్ శివన్ను ప్రేమించి కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు ఈ జంట సరోగసి ద్వారా 2 పిల్లలకు జన్మనివ్వడం విశేషం. ప్రస్తుతం నయన్ ఫ్యామిలీ సంతోషంగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తున్నప్పటికీ తాజాగా నయనతార చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. తన సోషల్ మీడియా ఖాతాలో నయనతార పెట్టిన పోస్టు చూస్తే తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ మ్యారేజ్ పెద్ద తప్పు అవుతుంది. భర్త చేసే పనులకు భార్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి, నేను మీ వల్ల చాలానే ఎదుర్కొన్నా అని ఉంది. దీంతో ఈ పోస్టు క్షణాల్లోనే వైరల్గా మారింది. కాకపోతే నయన్ ఈ పోస్టును కొన్ని గంటల్లోనే డిలీట్ చేసినప్పటికీ అప్పటికే దాని స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నయనతార, విఘ్నేష్ శివన్ల మధ్య విభేదాలు మొదలయ్యాయా? వారి వైవాహిక జీవితం ముగిసిపోబోతుందా అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. నయన్ విడాకులు చేసుకున్నట్లుగా ఇది ఫస్ట్ హింట్ అని చెప్పేవారు కూడా ఉన్నారు. నయనతార, విఘ్నేష్ విషయంలో వేణుస్వామి చెప్పిందే జరుగుతుంది అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే వేణుస్వామి నయనతారకు పెళ్లి జీవితం కలిసి రాదని, ఆమె పెళ్లి చేసుకున్నా కూడా ఖచ్చితంగా విడాకులు తీసుకుంటుందని ఆ మధ్య కాలంలోనే చెప్పారు. ఎందుకంటే గతంలో నయనతారకి సంతాన యోగం లేదని వేణుస్వామి చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయన చెప్పినట్లుగానే నయనతార పిల్లల్ని కనలేదు. సరోగసి ద్వారా పిల్లలను కన్నారు. కాగా ఇప్పుడు నయనతార, విఘ్నేష్ గొడవలు చూస్తుంటే వేణుస్వామి చెప్పిందే జరుగుతుంది అని అందరూ అనుకుంటున్నారు. నయనతార, విఘ్నేష్ శివన్లో ఎవరైనా స్పందిస్తే గానీ దీనిపై ఒక క్లారిటీ రాదు. కాగా గతేడాది కూడా వీరి విడాకుల వార్తలు రావడం గమనార్హం.